సో హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియోలో కాంప్లెక్స్ సెంటెన్స్ చూద్దాం. ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ సింపుల్ అండ్ కాంపౌండ్ సెంటెన్స్ అది నేను పెట్టినాను. సో అది చూసినారు, చాలా మంది చూసినారు. అండ్ ఓకే, సో దాంట్లో కాంప్లెక్స్ సెంటెన్స్ నేను కవర్ చేయలేదు. సో ఈరోజు వీడియోలో అది కూడా కవర్ చేస్తాను. బై ద వే ఫ్రెండ్స్, ఓకే, చాలామంది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కానీ, ఓకే, సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ, ఓకే, టెన్సెస్ గురించి దాని గురించి వీడియో అడుగుతున్నారు. సో ఆల్రెడీ అవి ఉన్నాయి నా ఛానల్లో, ఓకేనా. సో మీరు అది చూడండి ఆల్రెడీ, ఓకే, మా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను నేను. ఓకే, సో ఎక్కువ టైం లేదు, ఇప్పుడు ఆల్మోస్ట్ 10 days కూడా లేదు ఎగ్జామ్కి. సో నా ఛానల్ని రెఫర్ చేస్తూ ఉండండి, ఓకేనా. సో అన్ని టాపిక్స్ ఆల్మోస్ట్ అన్ని నేను కవర్ చేస్తాను అండ్ కొన్ని చేసినాను కూడా. సో చూస్తూ ఉండండి మీరు, ఓకే, మీకు డౌట్స్ అన్నీ క్లియారిటీ వచ్చేస్తుంది డౌట్స్ మీద, ఓకేనా. సో ఈరోజు చూడండి కాంప్లెక్స్ సెంటెన్స్ మీద మీకు ఇది ఏమనేసి మీకు ఓకే చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, ఇది నీకు చెప్పిన తర్వాత మీకు ఇది అర్థమైపోతుంది, డౌట్ క్లారిటీ వచ్చేస్తుంది దీని మీద. సో నార్మల్గా సింపుల్ సెంటెన్స్ ఏమి మనకి ఒకటి వన్ ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, ఓకేనా. సో క్లాజెస్ గురించి ఎవరికైనా తెలియకుంటే ఓకే, ప్లీజ్ రిఫర్ మై ప్రీవియస్ వీడియోస్. ఆల్రెడీ నేను క్లాజెస్ గురించి వీడియో చేశాను కదా. సో అవి చూసిన తర్వాత ఇది చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ క్లాజెస్ గురించి, అది క్లాజెస్ అని ఏమనేసి తెలుసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, నార్మల్గా ఏదైనా సెంటెన్స్లో సింగిల్ ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటే అది సింపుల్ సెంటెన్స్. ఏదైనా సెంటెన్స్లో 2 ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది అండ్ విచ్ ఈస్ జాయిన్ బై కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే అట్లా దాన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం, ఓకేనా. 2 ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది అండ్ ఆ 2 ఇండిపెండెంట్ క్లాజ్ వచ్చేసి ఏదైనా కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో జాయిన్ అయి ఉంటుంది. సో అట్లా దాన్ని మనం ఓకే కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఇప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏమంటే ఏం లేదు, ఇండిపెండెంట్ క్లాజ్ ఒకటి ఉంటుంది అండ్ ఒకటి డిపెండెంట్, ఓకే, సో డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. సో అట్లా దాన్ని మనం ఓకే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం, అంతే, ఓకేనా. అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కింద చూద్దాం. సో యాజ్ సూన్ యాజ్ ద బాల్ కేమ్ నియర్ టు మీ ఐ త్రీ ఇట్ అంటే నా దగ్గర బాల్ వచ్చిన వెంటనే ఓకే నేను దాన్ని పారేసినాను. సో ఇప్పుడు ఈ మీనింగ్ చూస్తే ఐ త్రీ ఇట్ అంటే దీని మీనింగ్ ఏమంటే నేను దాన్ని పారేసినాను, ఓకే. సో దిస్ ఈజ్ డిపెండెంట్ క్లాస్, ఓకేనా, అంటే సబార్డినేట్ క్లాస్. నేను అది ఇది సపోజ్ ఇది చదివితే మనకి ఓకే మీనింగ్ హాఫ్ మీనింగ్ దొరుకుతుంది, కంప్లీట్ మీనింగ్ ఇయ్యదు. కానీ ఈ క్లాస్ అంటే ఇది ఇండిపెండెంట్ క్లాస్, కొద్దిగా ఆల్మోస్ట్ మనకి కొద్దిగా మీనింగ్ వచ్చేస్తుంది. అంటే ఏమి ఓకే యాజ్ సూన్ యాజ్ ద బాల్ కేమ్ నియర్ టు మీ అంటే ఓకే బాల్ నా దగ్గర వచ్చిన తర్వాత అట్లా దీని మీనింగ్, ఓకేనా. సో ఐ త్రీ అంటే సపోజ్ ఇది లేదనుకోండి, ఇండిపెండెంట్ క్లాస్ లేదనుకోండి, ఇప్పుడు ఇది చదవండి, నేను దాన్ని పారేసినాను. సో క్వశ్చన్ వస్తుంది ఏం పారేసినావు అనేసి, ఓకే. కానీ సో అంటే ఏమి ఈ పర్టికులర్ క్లాస్ వచ్చేసి డిపెండ్ అయి ఉంది దీని మీద. సో ఇది ఒక ఇండిపెండెంట్ క్లాస్, అందుకే ఇట్లా దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం, అంతే ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే, ఏం లేదు మీ ఫ్రెండ్స్, ఓకేనా. ఏదైనా దాంట్లో మీకు ఇండిపెండెంట్ క్లాస్ అండ్ డిపెండెంట్ క్లాస్ ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్, అది గుర్తుపెట్టుకోండి. 2 ఇండిపెండెంట్ క్లాస్ ఉండేసి ఓకే అండ్ ఇఫ్ ఇట్ ఈస్ జాయిన్డ్ బై కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే అది ఒక కాంపౌండ్ సెంటెన్స్. అండ్ ఒకే సింగిల్ సెంటెన్స్ ఉంటుంది అండ్ అది కంప్లీట్ మీనింగ్ ఇస్తూ ఉంది, అట్లా తప్పుడు అది సింపుల్ సెంటెన్స్, అంతే ఫ్రెండ్స్, ఓకేనా. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఏమి, సో లెట్ మీ నో ఇఫ్ యూ డిస్టర్బ్ యూ, ఓకే. దీని అర్థం ఏమంటే నాకు చెప్పు అనేసి, ఓకే, లెట్ మీ నో అంటే నాకు చెప్పు అనేసి, ఓకే. ఇఫ్ యూ డిస్టర్బ్ యూ, సపోజ్ ఇది మీరు చదువుతాం, ఫర్ ఎగ్జాంపుల్ అతను నీకు డిస్టర్బ్ చేస్తే, దీని మీనింగ్ అతను నీకు డిస్టర్బ్ చేస్తే. సో ఆ తర్వాత మనకి డౌట్ వస్తుంది, అతను నీకు డిస్టర్బ్ చేస్తే ఏమనేసి. సో లెట్ మీ నో, అందుకే ఈ పర్టికులర్ బ్లూ కలర్లో ఉంది కదా, ఇది ఒక అగైన్ సబార్డినేట్ క్లాస్ అంటే డిపెండెంట్ క్లాస్, దీని మీద ఆధారపడి ఉంది, ఓకే. సో దీని మీద ఆధారపడి ఉంది. సో లెట్ మీ నో ఇది ఒక కంప్లీట్ మీనింగ్, నాకు చెప్పు అనేసి ఒక మీనింగ్ ఉంది, కంప్లీట్ మీనింగ్ ఉంది. ఇప్పుడు వెన్ హీ డిస్టర్బ్ యూ, సో ఇది ఒక డిపెండెంట్ క్లాస్, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, సో మెనీ పీపుల్ లైక్ మై వర్క్, చాలా మందికి నా పని అంటే ఇష్టం, ఓకే, బట్ సమ్ డోంట్ లైక్, కానీ కొంతమందికి నచ్చదు. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి నచ్చదు, ఇది దాని అర్థం ఏమంటే కానీ కొంతమందికి నచ్చదు. సో డౌట్ వస్తుంది, సపోజ్ ఇది ఒకటి మనం చదివితే బ్లూ కలర్లో ఉండేది ఇది లేదనుకోండి, సో ఇది ఒకటి ఉంది సబార్డినేట్ క్లాస్ ఉంది అనుకోండి, ఓకే. సబార్డినేట్ క్లాస్ కూడా కాదు, జస్ట్ చదవండి, ఇది కొంతమందికి నచ్చదు అనేసి, కానీ కొంతమందికి నచ్చదు. సో మన మైండ్లో డౌట్ వస్తుంది, కొంతమందికి నచ్చదంటే ఏం అనేసి డౌట్ వస్తుంది, ఏం నచ్చదు అనేసి, నీ పని నువ్వా ఏమనేసి. సో అట్లా, బట్ మనం ఇది చదివితే ఓకే మెనీ పీపుల్ లైక్ మై వర్క్ బట్ సమ్ డోంట్ లైక్ ఇట్. సో ఇప్పుడు కంప్లీట్ మీనింగ్ వచ్చేస్తుంది, ఓకే. ఇది రిమూవ్ చేసినా కూడా దీనికి ఇండిపెండెంట్ క్లాస్ ఇది, ఎందుకంటే ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తూ ఉంది మనకి, ఓకేనా. నెక్స్ట్ దే కేమ్ ఫస్ట్, వాళ్ళు ఫస్ట్కి వచ్చారు, ఒక మీనింగ్ ఉంది. దేర్ ఫోర్ దే గాట్ ద ఛాన్స్. ఇప్పుడు ఇది చదవండి, దే గాట్ ద ఛాన్స్, వాళ్ళకి ఛాన్స్ దొరికింది. సో డౌట్ వస్తుంది, ఓకే ఏం ఛాన్స్ దొరికింది అంటే ఏమి అనేసి క్వశ్చన్స్ వస్తాయి మైండ్లో. సో ఇప్పుడు అందుకే ఈ పర్టికులర్ సెంటెన్స్
ఈ పర్టికులర్ క్లాజ్ దీని మీద ఆధారపడి ఉంది, డిపెండ్ అయి ఉంది. సో దే కేమ్ ఫస్ట్, దేర్ ఫోర్ దే గాట్ ద ఫస్ట్ ఛాన్స్. వాళ్ళు ఫస్ట్ వచ్చారు, అందుకోసమే వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ దొరికింది అనేసి అది మీనింగ్. ఓకేనా. సో మై ఫ్రెండ్స్ జాబ్ ఈజ్ వెరీ గుడ్. ఓకే, నా ఫ్రెండ్స్ జాబ్ వచ్చేసి చాలా బాగుంది, కంప్లీట్ మీనింగ్ ఉంది. ఓకే, బట్ హీ డోంట్ లైక్ ఇట్. సో సపోజ్ ఇది చదివితే దీని అర్థం ఏమి, బట్ హీ డోంట్ లైక్ ఇట్, అతనికి నచ్చదంట. సో ఇది ఒక డిపెండెంట్ క్లాజ్, అగైన్ సబార్డినేట్ క్లాజ్. అతనికి నచ్చదంట. సో అతనికి నచ్చదంటే మన అగైన్ మైండ్లో వస్తుంది, నచ్చదు ఏం నచ్చదు అనేసి మనకి క్వశ్చన్ వస్తుంది మైండ్లో. అంటే ఏమి, కంప్లీట్ మీనింగ్ ఇయ్యదు. ఓకే, కొన్ని క్వశ్చన్స్ వస్తాయి మైండ్లో. అట్లా క్వశ్చన్స్ డిపెండెంట్ క్లాస్ ఎట్లా అంటే అది చదివితే మనకి మైండ్లో ఇన్కంప్లీట్ మీనింగ్ ఉంటుంది, క్వశ్చన్స్ వస్తాయి మైండ్లో. అది దానికి మీనింగ్ రావాలంటే మనం ఓకే దానికి ఒక ఇండిపెండెంట్ క్లాస్ జాయిన్ చేస్తేనే అప్పుడు కంప్లీట్ మీనింగ్ వస్తుంది. సో దట్ ఈస్ ఇండిపెండెంట్ క్లాస్ అండ్ డిపెండెంట్ క్లాస్ అండ్ దట్ ఈస్ కాంప్లెక్స్ సెంటెన్స్. అర్థమైంది అనుకున్నా ఫ్రెండ్స్. ఓకేనా, ఫైన్ ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ వన్. ఫర్దర్ నేను ఇంకా వేరే వీడియోస్ డైలీ పెడతాను, ట్రై చేస్తాను డైలీ పెట్టేకి. సో మీరు చూస్తానండి, మీ ఫ్రెండ్స్ రెఫర్ చేయండి అండ్ చాలా మందికి షేర్ చేయండి. ఓకేనా, చాలా మందికి తెలియదు. ఓకేనా, సో చాలా మందికి చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. ఓకే, ఇప్పుడు టైం లేదు, దయచేసి మీకు ఎంతమంది అయితే అంతమందికి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని విజిట్ చేసి అదర్ వీడియోస్ ఉన్నాయి కదా అవి కూడా చూడమనండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.